హాయ్ గాయ్స్, అందరు బాగున్నారనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది లాస్ట్ వీడియో ఈ సెషన్లో. బట్ ఓకే, నేను అయితే కమింగ్ డేస్లో ఎలా సస్టైన్ అయ్యాను, అసలు నేను ఉండాలనుకుంటున్నాను ఇక్కడ ప్రజెంట్. ఇక్కడ నుంచి రాదలుచుకోలేదు ఇండియాకి. సో ఎలా సస్టైన్ అవుతానో తెలీదు. అయ్యాక చెప్తాను ఎలాగ అయ్యాను, నేను తీసుకున్న స్టెప్స్ ఏంది, పాసిబిలిటీ వేస్ ఏంది, అసలు స్టూడెంట్ వీసా కాకుండా ఇంకేం వీసాస్ ఉంటాయి, స్కిల్డ్ వర్క్ వీసా కాకుండా ఇక్కడ సెటిల్ అవ్వడానికి, సస్టైన్ అవ్వడానికి, మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి పేస్ ఏంది, ఎలా జాబ్ తెచ్చుకోవాలి. అంటే నీకే లేదంటారేమో, నాకు జాబ్ వస్తుంది బట్ నేను కావాలని డెలివరీ చేస్తున్నాను ఇదేదో తేలేదా కానీ నాకు స్పాన్సర్షిప్ దొరకకపోవచ్చు ఇమీడియట్గా. జాబ్ అయితే నాకు ఈజీ దొరికేస్తుంది. బట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తుంది నా వీసా స్టేబిలైజ్ అవ్వడానికి. ఎందుకంటే పైసలు లేవు ప్రజెంట్ నా దగ్గర. పైసలు ఉంటే ఇప్పటికి స్పాన్సర్షిప్ ఒకటి అక్కడ ఇచ్చేస్తుండే. లోకల్లో దొరికేస్తాయి ఈజీగా స్పాన్సర్షిప్స్. అది కూడా జెన్యూన్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఇండియన్స్ని మాత్రం నమ్మకండి, తెలుగుని మాత్రం నమ్మకండి. వేరే కంట్రీస్లో ఉన్న లోకల్స్ వాళ్ళే ముంచుతారు గ్యారంటీగా. మంచి మంచి అని చెప్పి నన్ను ముంచేశాడు. ఆయన పని చెప్తున్న తర్వాత మనది అంటే నమ్మడం కూడా మన తప్పే కాబట్టి నేను మూసుకొని ఉండాల్సి వస్తుంది. వాడిని నమ్మి నేను పైసలు పెట్టడం నా తప్పు కాబట్టి. కానీ వాడు అది చేసి ఉండకపోవాల్సిందే. నమ్మినందుకు బాగా పెట్టిండు. నమ్మకం కన్నా 100% నమ్మడం కన్నా ఒక 10% డౌట్ ఉంచుకోండి. అప్పుడే మనం సేఫ్ సైడ్ ఉంటాం అనిపిస్తుంది. బాధ అంటే ఎలాంటి పెయిన్ అంటే అస్సలు తీసుకోలేము కొన్నిసార్లు. ఎందుకంటే అన్ని పైసలు పెట్టి మనం లైఫ్ సెటిల్ అవుతుందని వస్తాం కదా. సెటిల్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ పీస్ఫుల్గా లీవ్ చేస్తామని వస్తాం కదా. ఇక్కడ దాకా అది లేదు ఇక్కడ ఐలు చేసిన పనికి. బట్ కమింగ్ డేస్లో అయితే నేను ఏమి అనేది చెప్తాను. చూద్దాం, నాకు కూడా తెలియదు ఎలా జరుగుతుంది, ఎలా ముందుకెళ్తాం, వాళ్ళని ఏం చేయగలుగుతాం. మనం డబ్బులు అయితే తిరిగి తెచ్చుకోలేము. ఇంకొకరు మోసపోకుండా చూసుకోగలగాలి అంతే. నా వల్ల ఇప్పుడు నేను లాస్ అయ్యాను. నాకు ముందు చెప్పుకోవాలని తెలిసి ఉంటే చెప్పుంటే ఇలా లాస్ అయ్యామని మైట్ బి నేను ఈ స్టెప్ తీసుకున్నాను కాదేమో. సో అందుకు షేర్ చేసుకుంటున్నాను అంతే మీతోని. నా వల్ల 10 మంది అయినా లాస్ కాకుండా ఉంటే బాగుంటుంది. ఒక్కరు కూడా లాస్ కాకూడదు. 10 మంది పక్కన పెట్టిన ఒక్కరు కూడా లాస్ కాకూడదు. ఎందుకంటే మనం మనీ ఇన్వెస్ట్ అంటే ఇంట్లో పెట్టుకోలేక మనమైతే వాళ్ళకి ఇవ్వట్లే కదా. వాళ్ళని నమ్మే ఇచ్చాం కదా. వాళ్ళ చేయడం వల్ల మనం ఫ్యామిలీ మనము ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాము. సూసైడల్ థాట్స్ కూడా వస్తుంటాయి అప్పుడు. అందుకే కొంచెం జాగ్రత్త. టేక్ కేర్. బాయ్ బాయ్.